మీ అంత పెద్దవాళ్లతో మాట్లాడేంత పెద్దదాన్ని కాదు నేను. కానీ మా వారు శోభాచంద్ర గారిని చంపలేదండి. శోభాచంద్ర గారి దగ్గర మా వారు నన్ను నా పిల్లల్ని పోషించుకోవడం కోసం నాతో పెళ్ళైందన్న ఒకే ఒక్క నిజాన్ని దాచారే తప్ప ఆమెనెప్పుడు దేవతలానే చూసేవారండి. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తోందని కృష్ణప్రసాద్ గారు పొంగిపోయేవారండి. పెళ్లి చేసుకున్నానన్న నిజం కూడా చెప్పేద్దామనుకున్నారు. కానీ అంతలోనే శోభాచంద్ర గారు చెప్పలేనంత దూరం వెళ్లిపోయారండి. వెళ్ళిపోలేదు, మీ ఆయనే పంపించాడు. నా చెల్లెల మీద పగ పెట్టుకొని అంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. అది అబద్ధం అండి, అది పూర్తిగా అబద్ధం. ఇప్పుడు ఆయన అన్నారే అసలు దోషి మీ నీడే అని. ఆ నీడ ఎవరో కాదండి, పూర్వ. అవునండి, అపూర్వ గారే శోభాచంద్ర గారిని చంపేసింది. అది వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వీడియో నేను చూశాను, నా కళ్ళతో నేను చూశానండి. ఓహో, నీ కోడలు చెప్పిన కథే నువ్వు చెప్తున్నావన్నమాట. తను చెప్పింది వీడియో ఉందని చూశానని నువ్వు చెప్తున్నావు. మరి ఆ వీడియో నాకెందుకు చూపించలేదు? అది రిపేర్ షాప్ లో ఉంది. నోర్మై, ఒకే కథను పదే పదే చెబితే నమ్మేస్తాననుకున్నావా? ఆ కేపీ గాడే నా శోభాచంద్రను చంపేశాడు. వాడికి శిక్ష పడాలని దేవుడికి దండం పెట్టుకో శారదా. పొరపాటున ఏ శిక్ష పడకుండా బయటికొస్తే నేనే చంపేస్తాను వాణ్ణి.